Welcome back everyone. This is Pradeep Behra and today we are going to discuss about sets and maps that are in collections. Collections లో ఉన్న sets గురించి maps గురించి డిస్కస్ చేద్దాం. Moreover, ముందు వాటి గురించి డిస్కస్ చేసే ముందు అరేకి సెట్కి డిఫరెన్స్ ఏంటో మనకి పైథాన్లో కనుక మీరు చూసినట్టయితే తెలుస్తుంది. ఏంటంటే లిస్ట్కి సెట్కి డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్లో డూప్లికేట్స్ అలౌడ్ అండ్ మోర్ ఓవర్ సెట్లో డూప్లికేట్స్ నాట్ అలౌడ్. లిస్ట్ ఈజ్ ఆర్డర్డ్, సెట్ ఈజ్ అన్ఆర్డర్డ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. అరే లిస్ట్కి హ్యాష్ సెట్కి తేడా ఏంటంటే అరే లిస్ట్లో ఆర్డర్డ్ అండ్ డూప్లికేట్స్ అలౌడ్, ఇక్కడ సెట్కి అన్ఆర్డర్డ్ అండ్ డూప్లికేట్స్ నాట్ అలౌడ్ అనమాట. ఐ విల్ షో హౌ టు క్రియేట్ ఏ హ్యాష్ సెట్. యాక్చువల్లీ హ్యాష్ సెట్ని క్రియేట్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే హ్యాష్ సెట్ అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ ద డేటా టైప్. ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇంటీజర్ డేటా టైప్ హ్యాష్ సెట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇంటీజర్ హెచ్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. ఓకే, దిస్ ఈస్ హౌ వి క్రియేట్ ఏ సెట్. ఇంటీజర్ ఒక హ్యాష్ సెట్ని క్రియేట్ చేశాను. ఈ హ్యాష్ సెట్లో ఏం చేయగలనంటే నేను ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలను. బట్ ఎలిమెంట్స్ స్టోర్ చేసిన తర్వాత అవి ర్యాండమ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, ర్యాండమ్ ఆర్డర్లో ఉండడంలో మనకి ఏమవుతుందంటే ఫెచ్చింగ్ ద వాల్యూస్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈజీ అవుతుంది. నాకు ఒక బ్యాగ్లో కొన్ని బాల్స్ ఉన్నాయి, ఒక్కొక్క బాల్ని పిక్ చేస్తున్నాను. సో నాకు కావాల్సిన బాల్ని పిక్ చేయాలంటే నేను వెతికి పిక్ చేయాల్సి ఉంటుంది బాల్ని, కాబట్టి టైం కన్జ్యూమింగ్. నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక బాల్ని పిక్ చేసేయాలంటే నాకు టైం చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. నేనేం చేయగలను, ఫాస్ట్గా పిక్ చేయగలను. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్. హ్యాష్ సెట్లో ఏంటంటే ర్యాండమ్గా పిక్ చేయడం వల్ల మనకి ఫాస్ట్నెస్ పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టోర్ చేస్తున్న వాల్యూస్ మనకి ఆర్డర్లో ఉండక్కర్లేదు అనుకుంటే బెటర్ చూస్ హ్యాష్ సెట్ దెన్ అరే లిస్ట్. అరే లిస్ట్ సమ్వాట్ స్లోవర్ దెన్ హ్యాష్ సెట్ ఇన్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్. ఓకే, ఎంతవరకు హ్యాష్ సెట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే హ్యాష్ సెట్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడం ట్రై చేద్దాం. సిమిలర్గా మ్యాప్ అరేకి ఎలాగైతే చేసామో అరే లిస్ట్కి సేమ్ 10 హెచ్ డాట్ యాడ్ 20 హెచ్ డాట్ యాడ్ 30. సో ఈ విధంగా ఎలిమెంట్స్ని యాడ్ చేశాను. ఎలిమెంట్స్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి వాటిని ప్రింట్ చేసి చూద్దాం ఎలా ప్రింట్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ రాశాను. ఒకసారి ప్రింట్ చేద్దాం, అవి ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. See here they are in random order. నేను ఫస్ట్ 10 ఇన్సర్ట్ చేశాను, 20 ఇన్సర్ట్ చేశాను, తర్వాత 30 ఇన్సర్ట్ చేశాను, కానీ నాకు ఏ ఆర్డర్లో వచ్చాయి, ర్యాండమ్ ఆర్డర్లో వచ్చాయి. సో దీనికి గెట్ అనే మెథడ్ లేదనమాట. అంటే గెట్ అంటే ఇంతకుముందు ఏం చేసాం, గెట్ అని చెప్పి ఇండెక్స్ పాస్ చేసాం కదా అరే లిస్ట్కి. సో అలాంటి మెథడ్ ఏం లేదు, గెట్ అనే మెథడ్ లేదు. మనం ఇండెక్స్ బట్టి వాల్యూస్ని తెచ్చుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు చెక్ వెదర్ 20 ఈజ్ ప్రెజెంట్ ఆర్ నాట్. 20 ప్రెజెంట్ చెక్ చేద్దాం అనుకుంటే హెచ్ కంటైన్స్ 20 అంటే హెచ్లో 20 ఉందో లేదో చెక్ చేయగలను, అంతేగాని దాని తాలూకు ఇండెక్స్ కానీ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాగ్లో 20 ఉందో లేదో చూద్దాం అనుకున్నాను, ఆ 20 అనే బాల్ ఉందో లేదో చూద్దాం అనుకుంటే నేను చూస్తే సరిపోద్ది, దాని తాలూకు ఇండెక్స్ ఏం అవసరం లేదు. అదే నేను ఒక ట్రే తీసుకొని బాల్స్ అన్ని అరేంజ్ చేశాను. బాల్స్ అన్ని అరేంజ్ చేసిన తర్వాత నేను 1 by 1 చెక్ చేసుకొని వెళ్ళాలి. చెక్ చేసిన తర్వాత నాకు ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూ కావాలి. సో ఆ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ సెట్ని బ్యాగ్లో చూసుకోండి, హ్యాష్ అరే లిస్ట్ని ఒక ట్రే ఆఫ్ ఎలిమెంట్స్లో చూసుకోండి. ట్రే ఆఫ్ ఎలిమెంట్స్లో 1 by 1 చెక్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడైతే మనం 20 ఉందో లేదో డైరెక్ట్గా చూస్తే సరిపోద్ది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్. ఇక్కడ మనకి ట్రూ అనేది రిటర్న్ అయింది, ఎందుకంటే 20 ఉంది కాబట్టి. సో ఈ విధంగా చెక్ చేస్తాం, మనం కావాల్సిన ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే 10, 20, 30 యాడ్ పెట్టాం కదా. ఇప్పుడు ఏంచి మరొక ఎలిమెంట్ యాడ్ చేసి 50 యాడ్ చేసి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. హెచ్ డాట్ రిమూవ్ 10ని రిమూవ్ చేద్దాం. 10ని రిమూవ్ చేసి హ్యాష్ సెట్ని ప్రింట్ చేద్దాం. లెట్ మీ ప్రింట్ ద హ్యాష్ సెట్ని ప్రింట్ చేస్తాం. సి 50, 20, 30 అంటే నాకు ఏమైంది, 10 అనేది రిమూవ్ అయిపోయింది. 10 అనేది రిమూవ్ అయిపోయి 50, 20, 30 ప్రింట్ అయ్యింది అనమాట. నేను ర్యాండమ్ మోడల్. వాట్ ఇఫ్ ఐ డిలీట్ అనదర్ ఎలిమెంట్, లోపల ఎలిమెంట్ లేని ఎలిమెంట్ డిలీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఎర్రర్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తుందో ఏమవుతుంది. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్. చెక్ చేసుకుంటుంది, వాల్యూ ఉంటే రిమూవ్ చేస్తుంది, వాల్యూ లేకపోతే సేమ్ హ్యాష్ సెట్ని అలా ఉంచేస్తుంది, ఎటువంటి మోడిఫికేషన్స్ చేయదు. సో దీస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్. అండ్ మరొక మెథడ్ ఉంది ఏంటంటే క్లియర్, హెచ్ డాట్ క్లియర్ అనమాట. క్లియర్ ఏం చేస్తుందంటే లోపల వాల్యూస్ అన్ని క్లియర్ చేసి నాకు ఎంటీ హ్యాష్ సెట్ మళ్ళీ రిటర్న్ చేస్తుంది. సి హియర్ ఎంటీ హ్యాష్ సెట్ రిటర్న్ అయింది. సో దిస్ ఈస్ హౌ వి అప్లై ఆపరేషన్స్ ఆన్ హ్యాష్ సెట్. హ్యాష్ సెట్ ఏంటంటే ర్యాండమైజ్డ్ ఆర్డర్లో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. ర్యాండమైజ్ ఆర్డర్లో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. దీని మీద నేను స్టోర్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి వాల్యూస్ యూజ్ అవుతుంది. సో టిల్ దిస్ మూమెంట్ వీఆర్ క్లియర్డ్ విత్ ఎవ్రీథింగ్. దీనిలో కూడా ఫర్ ఈచ్ లూప్ యూస్ చేయొచ్చు. ఫర్ ఈచ్ లూప్ ఎలా యూస్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను. సి హియర్ ఫర్ ఈచ్ లూప్ సేమ్గా అరే లిస్ట్కి ఏ విధంగా అయితే అప్లై చేసుకోమో అదే విధంగా ఫర్ ఈచ్ లూప్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైన్. 50, 20, 10, 30 ఈ విధంగా ప్రింట్ అయింది నాకు అవుట్పుట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హ్యాష్ సెట్. నో
ఐ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ ఇటరేటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ ఇటరేటర్ ఏం చేస్తుందంటే సేమ్ ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ ఏం చేస్తున్నాం మనం ఒక్కొక్క వాల్యూని ఇటరేట్ చేస్తున్నాం కదా. సిమిలర్గా మనకి ఇటరేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ ఇటరేటర్స్ ఎలా యూస్ చేయాలో ఒక్కసారి చూపిస్తాను. ఇటరేటర్ అంటే ఏంటంటే అది కూడా ఒక ర్యాపర్ క్లాస్ లాగా ఉంటుంది. ఇటరేటర్ ఇది కూడా ఒక క్లాస్. ఇటరేటర్ అనేది ఒక క్లాస్. ఇటరేటర్ ఐటీ ఈక్వల్ టు నేను దేనికి ఇటరేటర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, నా తొలక హ్యాష్ సెట్ ఇటరేటర్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. నా హ్యాష్ సెట్ పేరు ఏంటంటే హెచ్ డాట్ ఇటరేటర్. ఓకే, దిస్ ఇస్ హౌ వి క్రియేట్ అన్ ఇటరేటర్ టు అవర్ హ్యాష్ సెట్ ఆర్ అరే లిస్ట్. అరే లిస్ట్ కూడా ఇదే విధంగా ఇటరేటర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. నేను కాకపోతే ఇక్కడ మీరు ఏం మార్చేస్తే ఇక్కడ ఇటరేటర్ తోలకి నేమ్ ఆటోమేటిక్గా మారిపోతాను. నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు కదా, నేను జస్ట్ ఒక ఇటరేటర్ క్రియేట్ చేస్తున్నాను. కావాల్స్తే మనం ఇక్కడ యాంకిల్ బ్రాకెట్స్లో మళ్ళీ ఇంటీజర్స్ అని ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయకపోయినా కొన్నిసార్లు పర్వాలేదు, దీనికి పర్వాలేదు అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా తెలుస్తుంది, దానికి చూడగానే తెలిసిపోద్ది ఓకే ఇటరేటర్ అనేది ఇంటీజర్ టైప్ అని. ఫైన్, ఇటరేటర్ క్రియేట్ చేస్తాం. ఇటరేటర్ క్రియేట్ చేసిన తర్వాత ఇటరేటర్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఫస్ట్ ఎలిమెంట్ మీద అది పాయింట్ చేస్తుంటుంది అనమాట. ఫస్ట్ ఎలిమెంట్ మీద పాయింట్ చేసి దాని తాలూకు నెక్స్ట్ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ లేదనుకోండి అదే కదా లాస్ట్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ 8, 9, 10, 4 అనేవి ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఫస్ట్ ఇటరేటర్ అనమాట 8 మీద పాయింట్ అవుట్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ 9 ఉంది కాబట్టి నేను ఇటరేటర్ ముందుకు తీసుకెళ్తాను. నెక్స్ట్ ఎలిమెంట్ 10 ఉంది కాబట్టి నేను ఇటరేటర్ ముందుకు తీసుకెళ్తాను. నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఉంది, నేను ఇటరేటర్ ముందుకు తీసుకెళ్తాను. 4ని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఎలిమెంట్ మరి ఏం లేదు 4 తర్వాత, సో దట్ నేను ఇటరేటర్ని స్టాప్ చేసేవచ్చు అనమాట. సో ఏం చేస్తాను, నేను ఇటరేటర్ తోలకి నెక్స్ట్ పొజిషన్ ఉందో లేదో చూస్తాను అనమాట. సో అలా చెక్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంది. హ్యాజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉందా లేదా, ఉంటే ముందుకు తీసుకెళ్ళు, లేదంటే ఆపియన్. హ్యాజ్ నెక్స్ట్ అని ఒక మెథడ్ ఉందన్నమాట. సో హ్యాజ్ నెక్స్ట్ ఫెయిల్ అయినంత వరకు, నల్ అయినంత వరకు నేను ముందుకు తీసుకెళ్తాను. ఇటరేటర్ ఐటీ డాట్ హ్యాజ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఉన్నంత వరకు, ట్రూ రిటర్న్ చేస్తున్నంత వరకు నేను ఇటరేటర్ని ముందుకు తీసుకెళ్తాను అనమాట. సిస్టమ్ డాట్ సో ఐటీ డాట్ ఓకే ఐటీ అనేది ఇటరేటర్ తాలూకు మనకు తెలిసింది. ఐటీ డాట్ నెక్స్ట్ అన్నారు అనమాట. సో ఏం చేస్తుంది అంటే ఐటీ డాట్ నెక్స్ట్ అనగానే ఆ నెక్స్ట్లో ఉన్న వాల్యూని ఫిక్స్ చేసి మనకు ప్రింట్ చేసి ఇటరేటర్ని ఫార్వర్డ్ చేస్తుంది అనమాట. ఇటరేటర్ని ఫార్వర్డ్ చేస్తుంది, వాల్యూని ప్రింట్ చేసి ఇటరేటర్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఈ విధంగా మనం అనమాట వాల్యూస్ని ఫెచ్ చేస్తాం ఇటరేటర్ యూస్ చేసి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను, ఒక ఇటరేటర్ క్రియేట్ చేస్తున్నాను. దేనికి హెచ్ అనే హ్యాష్ మ్యాప్ ఇటరేటర్ క్రియేట్ చేస్తున్నాను. ఇటరేటర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఎలిమెంట్ ఉందో లేదా అన్నంత వరకు చెక్ చేసుకుని వెళ్తాను, లేకపోతే ఆపేస్తాను. ఇంకా అప్పుడు అనమాట ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడైతే లేదో, నాకు 4 అనేది లాస్ట్ ఎలిమెంట్ కదా ఇందాక చూపించాను, నెక్స్ట్ ఎప్పుడైతే లేదో నేను ఇంకా ఆపేస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇటరేటర్ అనేది మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇటరేటర్ అనమాట 8కి ముందు పాయింట్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ పాయింట్ చేస్తుంటుంది. సో ఇక్కడ పాయింట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, హ్యాజ్ నెక్స్ట్ హ్యాజ్ నెక్స్ట్ వాల్యూ అంతా 8 ఉంది కాబట్టి 8ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇటరేటర్ తోలకి నెక్స్ట్ పొజిషన్లో ఏముంది 8ని ప్రింట్ చేస్తుంది. సో ఇటరేటర్ పొజిషన్ 8కి వస్తుంది. 8లో ఉన్నప్పుడు నెక్స్ట్ వాల్యూ అంతా చెక్ చేసుకుంటుంది. 9 ఉంది కాబట్టి ఐటీ డాట్ నెక్స్ట్ అంటే 8 తాలూకు నెక్స్ట్ 9ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇటరేటర్ పొజిషన్ 9 మీదకి వస్తుంది. 9 మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, 9 మీద వచ్చినప్పుడు 9 తాలూకు వాల్యూ నెక్స్ట్ వాల్యూ అంతా చెక్ చేసుకుంటుంది ఉంది. సో దట్ ప్రింట్ చేస్తుంది. ఒక్కొక్క వాల్యూ అలా ప్రింట్ చేసుకుని వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇటరేటర్స్ వర్క్స్ ఇన్ హ్యాష్ సెట్లోని సేమ్ ఇటరేటర్, హ్యాష్ మ్యాప్లో ఎర్రర్ లిస్ట్లో సేమ్ ఇటరేటర్, లింక్ లిస్ట్లో సేమ్ ఇటరేటర్. ఇదే విధంగా ఇటరేటర్ క్రియేట్ చేస్తాం, ఒక్కొక్క వాల్యూని చెక్ చేసుకొని ప్రింట్ చేస్తాం. సో ఐ వాంట్ టు టెల్ అనదర్ థింగ్. మరొకటి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నది కదా, నేను ముందు చూపించినప్పుడు ట్రీ సెట్ అని ఒక చూపించాను. ట్రీ సెట్ ఏం చేస్తుందంటే వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడే సార్టెడ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసుకుంటుంది అనమాట. సార్టెడ్ టైప్లో ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఐ వాంట్ షో ఇప్పుడు ఏంటంటే ట్రీ సెట్ క్రియేట్ చేశాను. ట్రీ సెట్లో కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, ట్రీ సెట్లో కూడా హ్యాష్ సెట్కి సేమ్ మెథడ్స్ ఉన్నాయో అవే మెథడ్స్ ఉంటాయి. సో బట్ ఏంటవుతుందంటే ఇది సార్టెడ్ ఆర్డర్లో మనకి ఇస్తుంది అనమాట. సో ఈ సార్టెడ్ ఆర్డర్లో ఇవ్వడం వల్ల మనకు చాలా దగ్గర యూజ్ అవుతుంది. ఏదైనా ఎలిమెంట్ సార్టెడ్ ఆర్డర్లో తీసుకోవడం వల్ల మనకు చాలా దగ్గర యూజ్ అవుతుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్ వీ కెన్ చూస్ ట్రీ సెట్. టిల్ దిస్ మూమెంట్ వీఆర్ క్లియర్డ్ విత్ సెట్. సెట్ అంటే ఏంటో క్లియర్ అయింది. ఇట్ వోంట్ అలౌ డూప్లికేట్స్. వన్స్ అగైన్ ఐ వాంట్ టు షో వాట్ ఇఫ్ వీ హ్యావ్ డూప్లికేట్స్. హెచ్ డాట్ యాడ్ 30 డూప్లికేట్ యాడ్ చేశాను. లెట్ మీ షో. ఓకే, డూప్లికేట్ యాడ్ చేసినా సరే నాకు ఇక్కడ డూప్లికేట్ ప్రింట్ అవుతుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్. డూప్లికేట్స్ ఉండవు, ఫాస్టర్ దాన్ అరే లిస్ట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుందంటే, ఇంతవరకు హ్యాష్ సెట్ డిజైన్ డిస్కస్ చేసాం. హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుందంటే కీ వాల్యూ పేరుని మ్యాప్ చేస్తుంది అనమాట. కీ వాల్యూ పేరులో ఉంది. మ్యాప్ అంటే ఏంటంటే కీ వాల్యూ పేరుని మ్యాప్ చేస్తుంది అనమాట. సో మీకు
పైథాన్లో తెలిసినట్టయితే పైథాన్లో డిక్షనరీ ఉంటుంది కదా, సో డిక్షనరీ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట ఈ హ్యాష్ మ్యాప్ని. హ్యాష్ మ్యాప్ ఏం చేస్తుంది, కీ వాల్యూ పేరు మ్యాచ్ చేస్తుంది కదా, పైథాన్లో డిక్షనరీ కూడా అదే చేస్తుంది. నౌ లెట్ us see how to create an hash map. I'll remove all this stuff. ఓకే, హ్యాష్ మ్యాప్ని ఏ విధంగా క్రియేట్ చేద్దాం ఒకసారి చూద్దాం. హ్యాష్ మ్యాప్ ఏంటంటే సేమ్ హ్యాష్ మ్యాప్. ఐ హ్యావ్ టు ప్రొవైడ్ 2 వాల్యూస్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది కీ తాలూకు డేటా టైప్ అండ్ వాల్యూ తాలూకు డేటా టైప్. కీ డేటా టైప్, వాల్యూ డేటా టైప్. కీ డేటా టైప్ ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ స్ట్రింగ్. I will make it my name and I will make my ID. My ID is type integer. ఓకే, స్ట్రింగ్ ఏం తీసుకోవచ్చు, మీకు నచ్చిన డేటా టైప్ తీసుకోవచ్చు అనమాట. స్ట్రింగ్ ఇంటిజర్ తీసుకున్నాను నేను టైం బి. హ్యాష్ మ్యాప్ హెచ్ ఈక్వల్ టు సేమ్ న్యూ హ్యాష్ మ్యాప్ స్ట్రింగ్ కామా ఇంటిజర్. ఓకే, దిస్ ఈజ్ హౌ వి క్రియేట్ అన్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేస్తాం, బాగానే ఉంది. వాల్యూస్ని ఎలాగ ఇన్సర్ట్ చేస్తామంటే ఎంతవరకు యాడ్ మెథడ్ యూస్ చేస్తాం కదా, హ్యాష్ మ్యాప్కి నుంచి పుట్ మెథడ్ యూస్ చేస్తాం అనమాట. పుట్ హ్యాష్ మ్యాప్ హెచ్ డాట్ పుట్ నా నేమ్ ప్రదీప్ అండ్ మై రోల్ నెంబర్ 520. ఓకే, హెచ్ డాట్ పుట్ అనదర్ రోల్ నెంబర్, ఐ వాంట్ టు మేక్ ఇట్ ప్రదీప్ 1 అండ్ ఐ వాంట్ టు పుట్ 521. హెచ్ డాట్ పుట్ I want again. So this is how we insert values into the hash map. Hash map లోపలికి ఈ విధంగా వాల్యూస్ ని పుట్ చేస్తాం అనమాట. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో హ్యాష్ మ్యాప్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఏ విధంగా రిటర్న్ అవుతుందో చూద్దాం. సి హియర్ ప్రదీప్ 520, ప్రదీప్ టు 522 ఒక డిక్షనరీ లాగా. పైథాన్ డిక్షనరీ మీకు ఐడియా ఉంటే పైథాన్ డిక్షనరీ లా రిటర్న్ అయింది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, వాల్యూస్ ని పుట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక సెర్టైన్ వాల్యూ కావాలి, సెర్టైన్ కీతో వాల్యూ కావాలి. నాకు ప్రదీప్ 2 తాలూకు వాల్యూ ఎంత కావాలి. గెట్ ప్రదీప్ 2. వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, 522 ఎక్స్పెక్ట్ చేస్తాను. సి 522 గెట్ అంటే ఒక వాల్యూ, ఒక కీ తాలూకు వాల్యూ ఎలా గెట్ చేస్తాం, గెట్ అనే మెథడ్ యూస్ చేసి గెట్ చేస్తాం అనమాట. అగైన్ వీ కెన్ యూజ్ రిమూవ్. రిమూవ్ యూస్ చేస్తే నాకు ఏమవుతుంది అంటే వాల్యూస్ రిమూవ్ అయిపోతాను. ప్రదీప్ 1 రిమూవ్ చేద్దాం అనుకోండి, హెచ్ డాట్ రిమూవ్ ప్రదీప్ 1. ప్రదీప్ 1 అని రిమూవ్ చేసి ఒకసారి హ్యాష్ మ్యాప్ని ప్రింట్ చేద్దాం. See here something, yeah, semicolon miss అయ్యాను. And now I am going to print the value. Yeah, ప్రదీప్ 1 అనేది రిమూవ్ అయిపోయి ప్రదీప్ 2 ఒకటే ప్రింట్ అయింది. సో దిస్ ఈజ్ హౌ వి యూజ్ రిమూవ్. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు షో ద ఇటరేటింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ని ఎలాగ ఇటరేట్ చేస్తాం ఒకసారి చూపిస్తాను. ఓకే, సింపుల్ ఫర్ లూప్లో యూస్ చేసి ఇటరేట్ చేద్దాం. ఫర్ ఈచ్ లూప్ లానే ఉంటుంది, ఫర్ ఈచ్ లూప్తో ఇటరేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫర్ ఈచ్ లూప్లో ఇటరేట్ చేసినప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసాం, ఇంట్ ఆర్ స్ట్రింగ్ ఈ విధంగా కన్సిడర్ చేసాం. ఈ విధంగా కన్సిడర్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాప్ డాట్ ఎంట్రీ అంటే ఏంటంటే నేను మ్యాప్లో ఒక్కొక్క ఎంట్రీని ఫెచ్ చేస్తాను. ఓకే, మ్యాప్లో ఒక్కొక్క ఎంట్రీని ఫెచ్ చేసి ఈలో స్టోర్ చేసుకుంటాను. ఓకే, మ్యాప్ డాట్ ఎంట్రీ అంటే మ్యాప్లో ఒక్కొక్క ఎంట్రీని ఫెచ్ చేస్తున్నాను. ఓకే, నౌ హెచ్ డాట్ ఎంట్రీ సెట్. ఎంట్రీ సెట్ అంటే ఏంటంటే నా ఒక్కొక్క నాకు మ్యాప్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క సెట్ కింద కన్సిడర్ చేసుకుంటే ఒక్కొక్క ఎంట్రీ సెట్ అనమాట. సో ఎంట్రీ సెట్లో ఒక్కొక్క వాల్యూని ఫెచ్ చేస్తున్నాను, ఫెచ్ చేసి ఈలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ డాట్ గెట్ కీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గెట్ ద కీని గెట్ చేశాను, కీ తాలూకా వాల్యూ. అండ్ మోర్ ఓవర్ ఈ డాట్ గెట్ వాల్యూ. ఓకే, వాట్ ఐఎమ్ డూయింగ్, ఒక ఎంట్రీని గెట్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎంట్రీని ఫెచ్ చేస్తున్నాను. అందులో ఉన్న వాల్యూని, అందులో ఉన్న కీని, అందులో ఉన్న వాల్యూని ఫెచ్ చేసి ఫార్మేటెడ్లో ప్రింట్ చేస్తున్నాను. ద మూమెంట్ when I run this code it works fine. Yes, ప్రదీప్ 520, ప్రదీప్ 2 522, ప్రదీప్ 1 521. దిస్ ఇస్ హౌ వి యూజ్ ఫర్ ఈచ్ లూప్. ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్ ఈచ్ లూప్ అనమాట. మ్యాప్ ఎంట్రీని తీసుకుంటాం అంటే మ్యాప్ తాలూకా ఎంట్రీ అనమాట. ఒక్కొక్కటి ఎంట్రీ సెట్లోనే ఒక్కొక్క వాల్యూని తెస్తున్నాను, దాని తాలూకా వాల్యూని, దాని తాలూకా కీని ప్రింట్ చేస్తున్నాను. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ అనదర్ థింగ్. ఇప్పుడు ఏంటంటే నాకు కీని తెచ్చుకొని కీ నుంచి ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకున్నాం. స్ట్రింగ్ కీ ఆర్ కే ఇన్ హెచ్ డాట్ కీ సెట్. అంటే నేనేం చేస్తున్నాను, కీ తాలూకు సెట్ని ఫెచ్ చేస్తున్నాను. కీ తాలూకు సెట్ ఫెచ్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క కీ వస్తుంది అనమాట. సో ఆ కీ బట్టి వాల్యూని ఫెచ్ చేసుకుంటాను. కే అంటే కీ, నాకు డైరెక్ట్గా కీ వచ్చేస్తుంది కాబట్టి సరిపోయింది. హెచ్ డాట్ గెట్ అంటే
నా తాలూకు కీ బట్టి వాల్యూని ఫెచ్ చేసుకోవాలి కాబట్టి హెచ్ డాట్ గెట్ కే అంటే నేను ఒక్కొక్క కీని పాస్ చేస్తున్నాను, ఆ కీ తాలూకు వాల్యూ ఫెచ్ చేసుకుంటున్నాను. సో వెన్ ఐ రన్ దిస్ కోడ్ ఇట్ వర్క్ పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో దిస్ ఇస్ హౌ వి ఇటరేట్ ఓవర్ ద హ్యాష్ మ్యాప్స్. మనకి ఎప్పుడైనా సరే కీ వాల్యూ పేరుని స్టోర్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది హ్యాష్ మ్యాప్ అనమాట, సిమిలర్ టు పైథాన్ డిక్షనరీస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Meet you in the next video. Until then, take care.